శరణ్య అనన్యను కాపాడడం కోసం వెళ్తే రౌడీలు శరణ్యకు మత్తుమందు ఇచ్చి స్పృహ తప్పి పడిపోయేలా చేస్తారు. ఇక నయని శరణ్యను వెతుక్కుంటూ శరణ్య దగ్గరకు వస్తుంది. శరణ్య మొహంపై నీళ్లు చల్లుతుంది. ఇక శరణ్య స్పృహలోకి వస్తుంది. నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావు శరణ్య అని చెప్పి నయని అడుగుతూ ఉంటుంది. మా అక్క అని చెప్పి శరణ్య ఏడుస్తూ ఉంటుంది. మీ అక్క మండపంలో ఉంది, ఎందుకు మీ అక్క గురించి అంతలా కంగారు పడుతున్నావు అని చెప్పి నయని అడుగుతూ ఉంటుంది. మా అక్కను రౌడీలు కిడ్నాప్ చేశారని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది. మీ అక్క సంగతి తర్వాత చూసుకుందాం, ముందు ముహూర్తానికి టైం అవుతుంది, మనం వెళ్దాం పద అని చెప్పి నయని చెప్తూ ఉంటుంది. నాకు పెళ్లి కన్నా మా అక్కే ముఖ్యం అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు పెళ్లి మండపంలో ముహూర్తానికి టైం అవుతుంది, పెళ్లి కూతురుని తీసుకురండి అని పంతులు గారు చెప్తూ ఉంటారు. అప్పుడు కాంచన అసలు పెళ్లి కూతురే లేదంటుంటే ముహూర్తానికి టైం అవుతుంది, పెళ్లి కూతుర్ని తీసుకురండి అంటావేంటి, అందరూ ఈ పెళ్లి ఆగిపోయింది, వెళ్ళిపోండి, వచ్చిన వాళ్ళంతా కూడా భోజనాలు రెడీగా ఉన్నాయి, భోజనం చేసి వెళ్ళండి అని కాంచన చెప్తూ ఉంటే ఆనందభైరవి కోపంగా కాంచన వైపు చూస్తూ ఉంటుంది. శరణ్య నుదుటిన ఈ ఇంటికి కోడలయ్యే రాత రాసిలేదేమో అని కాంచన చెప్తూ ఉంటే ఆనంద మాత్రం కోపంగా కాంచన వైపు చూస్తూ ఉంటుంది. ఇక మరోవైపు నయని శరణ్యతో మాట్లాడుతూ ఉంటే వెనక నుంచి ఒక రౌడీ పెద్ద కర్ర తీసుకొచ్చి నయని తలపై కొట్టబోతూ ఉంటే నయని అతని చేతిలో ఉన్న కర్రని గట్టిగా పట్టుకుంటుంది. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.